హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరీష్. మీరు చూస్తున్నది హరీష్ అల్యూమినియం వర్క్స్ యూట్యూబ్ ఛానల్. మా షాప్ నేమ్ వచ్చేసి శ్రీ వీరభద్రస్వామి అల్యూమినియం వర్క్స్. మా షాప్ వచ్చేసి బోర్డు హైదరాబాద్, బోడుప్పల్, బొల్లిగూడెం, క్రాంతి కాలనీ, రోడ్ నెంబర్ 2. ఈ సైడ్ వచ్చేసి మనకి సంగారెడ్డి అండి, మెదక్ సంగారెడ్డి. ఈ సైడ్ వచ్చేసి మనకి 2 BH, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK అండ్ సెకండ్ ఫ్లోర్ 2 BHK అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది కిచెన్. యాజ్ ఇట్ ఈస్గా కిచెన్ మనకి ఆల్రెడీ పైన ఓపెన్ డోర్స్ వస్తాయి, మనకి కింద ఓపెన్ డోర్స్ వస్తాయి, మనకి మిడిల్లో గ్లాస్ వస్తుంది. ఇక్కడ మనకి క్రాకరీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ టోటల్ మనం బ్లాక్ కలర్ యూజ్ చేయడం జరిగింది. ఫ్రేమ్ వర్క్ వచ్చేసి అంటే ఫ్రేమ్ కలర్, ప్రొఫైల్ కలర్ వచ్చి బ్లాక్ కలర్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తారు కదా క్రాకరీ యూనిట్ ఎంత బాగా వచ్చిందో, ఎంత గ్రాండెడ్ లుక్ వచ్చిందో చూస్తారు కదా. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే మేము టోటల్గా బ్లాక్ గ్లాస్ యూజ్ చేయడం జరిగింది అనమాట కింద వరకు. ఇప్పుడు మీరు చూస్తున్న లుక్ కూడా ఎంత బాగుందో, సేమ్ వుడ్ టైప్ వచ్చిన లుక్ వచ్చింది, మీరు చూస్తే గమనించవచ్చు. అంటే అది వుడ్ అంతా ఫినిష్ వస్తాం నేను మాత్రం చెప్పలేను. కాకపోతే మనకి ఇది సేఫ్టీ పరంగా కానీ, మనకి మెయింటెనెన్స్ పరంగా కానీ, మీకు లాంగ్ డ్యూరబిలిటీ పరంగా కానీ నేను అల్యూమినియం కబోర్డ్స్ చాలా చాలా సేఫ్టీ అని చెప్తా. నేను అల్యూమినియం కబోర్డ్స్ బెటర్ అని చెప్తా. ఇప్పుడు మీరు చూస్తున్న మిడిల్లో చూస్తారు టోటల్గా ఇక్కడ మనం బ్లాక్ కలర్ యూజ్ చేయడం జరిగింది అనమాట. మనకి గ్లాసు చూస్తున్నారు ఇక్కడ మనకి కార్నర్లో ఫోల్డింగ్ డోర్ ఇవ్వడం జరిగింది, అంటే ఫోల్డ్ అవుతుంది అనమాట. చూస్తున్నారు మీరు కూడా. ఇక్కడ మనకి బాస్కెట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన బాస్కెట్స్ కూడా మనం స్టీల్ బాస్కెట్ యూజ్ చేస్తాం అనమాట. అక్కడ స్టీల్ బాస్కెట్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమంటారు, తుప్పు పట్టదు. అండ్ ఇప్పుడు మీకు తాండం పడుతున్నమాట. తాండం వల్ల యూజ్ ఏందో కూడా నాకు అర్థం కావట్లేదు. అది ట్రెండ్ ఫాలో అవుదామని అట్లా అనుకుంటారా మరి, దేనికో తెలియదు. కానీ తాండం అంటారు. తాండం వల్ల అసలు వాటర్ అనేది కిందికి పోదు. ప్లేట్స్ మొత్తం తుడిచిన తర్వాత అక్కడ పెట్టాల్సి వస్తుంది అనమాట. అందుకని నేను ఇది స్టీలే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఈ స్టీల్ కూడా మేము మొత్తం ఫ్రేమ్ చేస్తాం అనమాట. అక్కడ సింకు దగ్గర కూడా మేము హోల్స్ ఇవ్వడం జరిగింది స్మెల్ పోవడానికి. అండ్ ఇక్కడ మనకి గార్డ్ రూమ్ చూడండి. గార్డ్ రూమ్ మనం సేమ్ డిజైన్ ఇవ్వడం జరిగింది, గంటలు. అండ్ లోపల కూడా మనం ఒక బాక్స్ చేయడం జరిగింది అనమాట. చూస్తున్నారు కదా, అంటే సింపుల్ లుక్ అనమాట. ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది, మరీ గ్రాండ్ లుక్ కాకుండా సింపుల్ లుక్లో వచ్చేసాము. అంటే మేము ఇవ్వడం అన్నది ఏముండదండి, కస్టమర్ చాయిస్ మాత్రమే. కస్టమర్ ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా మేము చేసిస్తాం అనమాట. ఇది ఓపెన్ కిచెన్ ఎంత బాగా వచ్చింది చూస్తున్నారు కదా. అంటే మనది సంగారెడ్డి అనమాట, సంగారెడ్డి సైడ్ ఇది. ఈ సార్ వాళ్ళు కూడా ఈ సార్ రోహిత్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రోహిత్ సార్. నన్ను ఇన్స్టాగ్రామ్లో చూసి నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ తర్వాత నాకు ఒక ఈ జర్నీ అనేది ఇది వచ్చేస్తున్న మనకి సారీ ఇది వస్తున్న మనకి సింక్ దగ్గర అనమాట. ఇది మనకి అక్కడ ఏం పెట్టుకుంటారో అక్కడ మనకి బాక్స్ టైప్ ఇవ్వడం జరిగింది అనమాట. బాక్స్ టైప్ ఇది ఫ్రేమ్ వర్క్ అండ్ బాక్స్ టైప్ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సిమెంట్ సెల్స్ ఉన్న దగ్గర చేసేదాన్ని ఫ్రేమ్ వర్క్ అంటారండి. సిమెంట్ సెల్స్ లేని దగ్గర అండ్ మీకు అక్కడ కావాలనుకున్న టైప్ ఆఫ్ మీకు బాక్స్ టైప్ ఏ విధంగా కావాలో ఆ విధంగా చేసేదాన్ని బాక్స్ టైప్ అంటారు అనమాట. మీకు ఐడియా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ యాజ్ డీస్గా మనం కింద స్లాడింగ్ డోర్స్ ఇవ్వడం జరుగుతుంది, పైన ఓపెన్ డోర్స్ ఇవ్వడం జరుగుతుంది. స్లాడింగ్ డోర్స్ కూడా మనకి సాఫ్ట్ క్లోజర్ ఇవ్వడం జరుగుతుంది, ఓపెన్ డోర్స్ కూడా మనకి సాఫ్ట్ క్లోజర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎంత చూస్తున్నారు సాఫ్ట్వేర్ ఎంత క్లోజ్ అవుతున్నాయో. ఇక్కడ అల్యూమినియం కబోర్డ్స్ సౌండ్ వస్తాయన్న మాట మాత్రం 100% అపోహ మాత్రమే. 100% అపోహ మాత్రమే. సౌండ్ అనేది కొంచెం కూడా రాదండి. సౌండ్ అనేది కొంచెం కూడా రాదు. డోర్లు వేసినా కానీ తీసినా కానీ సౌండ్ అనేది రాదు. అది ఎవరు చెప్తున్నారో ఎందుకు చెప్తున్నారో తెలియదు. కానీ మేము అనేది ఒక వర్క్ మీద మేము అనేది ఎప్పుడు కూడా నిందలు వేయలేదు. మేము ఈ వర్క్ మంచిది కాదని ఎప్పుడు కూడా మా వీడియోలో కానీ ఇక్కడ కానీ మేము చెప్పలేదండి. ఎందుకంటే ఒక వర్క్ గురించి చెప్తున్నా. ఈ అల్యూమినియం కబోర్డ్స్ వచ్చేసరికి సౌండ్ ఎందుకు వస్తుంది? సౌండ్ అనేది అసలు రాదు. సాఫ్ట్ క్లోజర్ యూజ్ అండ్ స్లాడింగ్లో సాఫ్ట్ క్లోజర్ యూజ్ చేస్తే సౌండ్ అనేది రాదండి. 100% రాదు. నేను చెప్తున్నా, రాదు. చూస్తున్నా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇందులో కూడా సేమ్ యాజ్ ఈజ్గా కింద 2 బెడ్రూమ్స్కి ఒక కలర్ ఇవ్వడం జరిగింది, పైన 2 బెడ్రూమ్స్కి ఒక కలర్ ఇవ్వడం జరిగింది, అంటే షీట్ కలర్స్. కిచెన్లో 2 కిచెన్స్కి సేమ్ కలర్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, ఇది చూస్తున్నాము. ఇక్కడ కింద ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయింది. మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము. ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట. ఈ సెకండ్ ఫ్లోర్లో కూడా చెప్తున్నా కదా మీకు 2 BHK, కింద 2 BHK, పైన 2 BHK ఇవ్వడం జరిగింది. కాకపోతే పైన 2 BHK ఏందన్నమాట, రెంట్ పర్పస్లో 2 రూమ్స్ అంటే 2 బెడ్రూమ్స్ అనమాట.
ఓకే. రెంట్ పర్పసా మరి గెస్ట్ రూమ్సా మనకి ఐడియా లేదు గానీ రెంట్ పర్పస్ అని మేము అనుకున్నాము. ఓకే. ఇది పైన మనము మెటాలిక్ బ్లూ ఇవ్వడం జరిగింది. కింద మనకి సిల్వర్ కలర్ ఇవ్వడం జరిగింది షీటు. చెప్పాను కదా ఫ్రేమ్ అనేది టోటల్‌గా మనం బ్లాక్ కలర్ యూజ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా పైన ఓపెన్ డోర్స్, కింద సైడ్‌కి ఓపెన్ డోర్స్, కింద స్లైడింగ్ అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కిచెన్ కూడా అలాగే ఉంటుంది. సెకండ్ బెడ్‌రూమ్ కూడా అలాగే ఉంటుంది. సరే మ్యాటర్‌కి వచ్చేద్దాం. సార్ రోహిత్ సార్ గురించి నేను మాట్లాడదామనుకున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రోహిత్ సార్. మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను ఫాలో అవుతారంట ఫాలోవర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయిన తర్వాత ఈ జర్నీ అనేది ఒక 6, 7 మంత్స్ నుంచి నడుస్తుందండి సార్‌తో నాకు. 6, 7 మంత్స్ నుంచి ఆయన నాకు కాంటాక్ట్ అయ్యాడు. అప్పుడు అండర్ కన్‌స్ట్రక్షన్‌లో హౌస్ ఉంది. అప్పటి నుంచి నన్ను అప్రోచ్ అవ్వడం, మాట్లాడడం జరుగుతుందన్నమాట. ఒకవేళ నేను కూడా లైట్ తీసుకున్న సార్ నాకు చెప్తాడా చెప్పడా ఓన్లీ మాటల ద్వారానా ఫోన్ల ద్వారానే అనుకున్నాను. కాకపోతే వర్క్ కంప్లీట్ అయిన తర్వాత నన్ను పిలవడం జరిగింది. నేను వెళ్ళిన వెంటనే నా కొటేషన్ నచ్చి వెంటనే అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. వర్క్ వితిన్ ఒక 2 డేస్‌లో వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 2 బిహెచ్కేవి 2 నేను ఇన్ 15 డేస్‌లో కంప్లీట్ చేసి ఇవ్వడం జరిగిందండి. ఐ ప్రామిస్ విత్ 15 డేస్‌లో కంప్లీట్ చేసి ఇవ్వడం జరిగింది. అక్కడే సైడ్ దగ్గర ఉన్నాము మేము. అంటే సైడ్ దగ్గర ఉండి అక్కడ కంప్లీట్ చేసి ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఈ సార్ కూడా నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యి యూట్యూబ్‌లో కూడా ప్రతి ఒక్క వీడియో చూసడం జరిగింది. ఇక్కడ నాకు కాల్ చేసే ప్రతి ఒక్కరు ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ యూట్యూబ్‌లో కానీ చేసేవాళ్ళు వీడియోస్ పూర్తిగా చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు చేసుకుంటాము అనే కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే కాల్ చేయండి ప్లీజ్. ఎందుకంటే కాల్స్ ఎక్కువవుతున్నాయి. అంటే కొందరు ఎగతాళిగా చేస్తున్నారా, మరి ఎందుకు చేస్తున్నారో ఐడియా లేదు. కొందరు టైం పాస్ చేస్తున్నారో కూడా ఐడియా లేదు. నేను జెన్యూన్‌గా వర్క్ చేయించుకునే వారి గురించి మాత్రం నేను అనట్లేదండి. నాకు ఈ ఫోన్ కాల్స్ ద్వారా నాకు వర్క్స్ వస్తున్నాయి. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ టైం పాస్‌కి మాత్రం చేయకండి. థ్యాంక్ యూ. ఇప్పుడు చూస్తున్నారు కదా! మరొకసారి చెప్తున్నా. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ హరీష్ చారి బాహుబలి అని ఉంటది. హరీష్ అల్యూమినియం వర్క్స్ ఉంటది. అందులో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. అలాగే యూట్యూబ్ ఛానల్‌లో హరీష్ అల్యూమినియం వర్క్స్ ఉంటుంది. హరీష్ అల్యూమినియం వర్క్స్ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నా దగ్గర వర్క్ చేస్తున్న నా యొక్క తమ్ముళ్ళు, అన్నలు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఈసారి నేను మరొకసారి చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ రోహిత్ సార్. అలాగే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత నా యూట్యూబ్ ఛానల్‌కి వెళ్ళి ప్రతి ఒక్క వీడియో చూడండి. మీకు ఐడియా వస్తుంది. అలాగే నేను ఆల్ ఓవర్ తెలంగాణలో ఎక్కడైనా వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఓన్లీ ఆల్ ఓవర్ తెలంగాణ. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. నమస్కారం. జై హింద్.